వైరాన్ని తీసుకొచ్చి జోష్న చేసిన కుట్రను బయటపెట్టి జోష్నకి ఊహించని షాక్ ఇచ్చిన దీప. మరి ఇదంతా ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జోష్న నిజ స్వరూపం ఇంట్లో వాళ్లకు తెలియాలని కోరుకునే వాళ్ళు వెంటనే మా వీడియోనైతే లైక్ చేసేయండి. ఇక కార్తీక్ ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే శ్రీధర్ చాలా బాధపడతాడు. ఇంకెప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పనులు చెయ్యను అని, నీ ప్రాణాల మీదకు తెచ్చుకునే పని చెయ్యను అని నాకు మాట ఇవ్వమంటూ కార్తీక్ దగ్గర శ్రీధరు మాట తీసుకుంటాడు. ఇక శ్రీధర్ బాధను చూసి కార్తీక్ కూడా శ్రీధర్కి అయితే మాట ఇచ్చేస్తాడు. చూసావు కదరా, అది కన్నవాళ్ల ప్రేమ అంటే. నువ్వెవరెవరి కోసమో నీ జీవితాన్ని త్యాగం చేస్తూ ఉంటే మేము చూస్తూ తట్టుకోలేమురా. నువ్వు నీ భార్య కోసం, నీ పిల్లల కోసం బ్రతుకు, అంతే తప్ప ఎవరెవరి కోసమో నీ ప్రాణాల మీదకి తెచ్చుకోవడానికి లేదు అని కాంచన కూడా చెప్తూ ఉంటుంది. నాకు ఆ జోష్ని ప్రవర్తన నచ్చలేదు బావా. ఏమైంది దీపా? నువ్వు చూడలేదు. నిన్ను పట్టుకొని అది నా వైపు ఎలా చూసిందో అది నాకు మాత్రమే తెలుసు. నాకు కూడా తెలుసు దీపా. ఆ క్షణంలో ఏం చేయలేక అలా ఉండిపోయానంతే. జోష్నకి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి. జోష్న అసలు ఈ కిడ్నాప్ విషయంలో తన హస్తం ఉందో లేదో కూడా తెలుసుకోవాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. ఏం మాట్లాడుతున్నావు బావా? తన హస్తం ఉండడం ఏంటి? అంటే తనంతటా తానే కిడ్నాప్ అయిందని అనుకుంటున్నావా? ఏమో, ఏం చెప్పలేం. ఒకప్పుడు వైరాతో చేతులు కలిపి కాశీని అందులో ఇరికించి ఈరోజు కాశీ జీవితమే నాశనం అయిపోయేలా చేసింది. కానీ తను మాత్రం చాలా తెలివిగా తప్పించుకుని వైరాని అరెస్ట్ అయ్యేలా చేసింది. అలాగే ఇప్పుడు కూడా అక్కడ ఉన్నది వైరా అని తెలిసిన తర్వాత జోష్న ఎంతవరకు వెళ్ళిందో, ఏం చేసిందో అని అనుమానం నాకు వచ్చింది. ఆ అనుమానాలన్నీ పోవాలి అంటే తప్పకుండా నిజమేంటో తెలుసుకుని తీరాలి. తెలుసుకుంటాను. వాడికి ఆల్రెడీ ఇటుకురాళ్ళు వెళ్ళాయి కాబట్టి వాడు మరింత పగతో రగిలిపోతాడు. వాడు బయటకొస్తే అన్ని రకాల నిజాలు బయటకొస్తాయి. జోష్న కనుక ఈ కిడ్నాప్ విషయంలో తనంతట తానే ఏదైనా కుట్ర చేసింది అని తెలిస్తే మాత్రం ఇక వెంటనే అత్త ముందు బయట పెట్టేస్తాను. జోష్న నిజ స్వరూపాన్ని అత్తకి తెలిసేలా చేస్తాను అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. ఏమో బావా, నాకైతే మాత్రం నీకు గాయమైంది అని తెలియగానే చాలా భయమేసింది. నువ్వు మావయ్య అన్నట్టుగానే ఇంకెప్పుడు కూడా ఇలాంటి ప్రయత్నాలు చెయ్యొద్దు అని చెప్పేసి దీప బాధపడుతూ ఉంటుంది. దీప, వాళ్ళైతే తెలియక అలా మాట్లాడుతున్నారు. నువ్వు కూడా తెలిసి ఇలా మాట్లాడతావేంటి? ఎవరి కోసం ఇదంతా చేశాను నీకు తెలీదా? ఇదంతా కూడా అత్త కోసమే చేశాను. అత్త తన కూతురు జోష్న అనుకుని ఎంతగా విలువలాడిందో నువ్వే చూశావు. అలాంటప్పుడు మరి అత్త కోసం ఈ మాత్రం చెయ్యకపోతే ఎలా? అందుకే ఇలా చేశాను. నాకేం కాదు, నువ్వేమీ టెన్షన్ పడకు అని చెప్పేసి దీపకైతే కార్తీకు సర్ది చెప్తూ ఉంటాడు. ఈలోగానే ఇక జోష్నైతే మాత్రం దీపకు దెబ్బకు దిమ్మ తిరిగిపోయి ఉంటుంది. నా కోసం తన ప్రాణాల మీదకి తెచ్చుకోవడం, అలాగే బావని నేను హగ్ చేసుకోవడం చూసి దీపకు అసలు మ్యాటర్ అర్థమైపోయి ఉంటుంది. దీప, నువ్వు నన్నేం చేయలేవు. బావని నా నుంచి వేరు చెయ్యలేవు. ఎప్పటికైనా బావ నావాడు అని చెప్పేసి జోష్ అనుకుంటూ ఉంటుంది. జోష్నైతే ఈలోగా పారిజాతం జోష్న దగ్గరికి అయితే వస్తుంది. అలా వచ్చిన పారిజాతం, ఏంటి ఇంకా కిడ్నాప్ గురించి ఆలోచిస్తున్నావా అని జోష్నని అడుగుతూ ఉంటుంది. అదేమీ లేదులే. సరే, నువ్వు ఇంకా అదే ఆలోచనలో ఉన్నావని మన వాళ్ళందరూ భ్రమపడుతున్నారు. కానీ నాకు తెలుసు కదా, నువ్వు ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదని. నువ్వు కార్తీక్కి దగ్గర అవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నావు. కానీ ఈ పారిజాతం ఉండగా అది మాత్రం జరగదు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వు. అంతేకాని పిచ్చి వేషాలు వేస్తే నిన్ను జీవితంలో అందరూ వదిలేస్తారు. అప్పుడు ఒంటరిగా మిగిలిపోవలసి వస్తుంది అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది పారిజాతం. నీకు అసలు విషయం తెలియదులే, తెలిస్తే ఇలా ఎందుకు మాట్లాడతావు అని చెప్పేసి జోష్న తన మనసులో తను మాత్రమే అనుకుంటూ ఉంటుంది. ఈలోగా పారిజాతం అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దీప అయితే మాత్రం జోష్న చూసిన చూపులు, ఆ క్షణంలో జోష్న కార్తీక్ని హగ్ చేసుకోవడం ఇవన్నీ కూడా గుర్తుకు చేసుకుంటూ ఉంటుంది. దీప అయితే జోష్నని ఇలా వదిలేస్తే అది మరింతగా రెచ్చిపోతుంది.
ఎట్టి పరిస్థితిలోని కూడా జోష్నని వదలడానికి లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇలా ఆలోచించుకుంటూ దీప బయటికి వెళుతూ ఉన్న సమయంలో వైరా దీపకి కనిపిస్తాడు. వైరాయే కిడ్నాప్ చేసి ఇదంతా చేశాడని చెప్పి తన బావ కార్తీక్ చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. గబగబా వైరా దగ్గరికి వెళ్ళి వైరాని పట్టుకుంటుంది. ఏ ఇక్కడే తిరుగుతున్నావేంటి? నిన్ను పోలీసులకు పట్టిస్తాను పదరా. అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నావు. ఎవరిని కిడ్నాప్ చేశారు? నేను కిడ్నాప్ మాత్రమే చేశాను. కానీ 20 కోట్లు నేను తీసుకుని 10 కోట్లు తను తీసుకునేలా డిమాండ్ చేయించి మరీ 30 కోట్లు నా చేతికొచ్చేలా చేసింది. చివరికి వాటిని నీ భర్త ఇటుక రాళ్లుగా మార్చేశాడు. నిన్ను, నీ భర్తని, ఆ జోష్నని ముగ్గురిని వదిలిపెట్టను. ఏంటి? జోష్న 10 కోట్లు తనకివ్వమని చెప్పి అడిగిందా? నువ్వు చెప్పేది నిజమేనా? నిజమే. ఆ జోష్న కారణంగానే రెస్టారెంట్ విషయంలో ఆ జోష్నతో చేతులు కలిపి ఆ రోజు విషప్రయోగం చేశాను. ఫుడ్ పాయిజన్ అయ్యింది. కానీ ఆ రోజు కూడా జోష్న తప్పించుకుని నన్ను ఇరికించి నన్ను అరెస్టు చేయించి నా బిజినెస్లన్నీ పతనమయ్యేలా చేసింది. జోష్న మీద పగతోనే కిడ్నాప్ చేసి 20 కోట్లు తీసుకుని నాకు జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవాలనుకున్నాను. కానీ చివరకు మళ్ళీ జోష్న చేతిలో ఓడిపోయాను. జోష్నని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. జోష్న మీద పగ తీర్చుకునే ఛాన్స్ రావాలి అంటే జోష్నని కిడ్నాప్ చేయడమో డబ్బు డిమాండ్ చేయడమో కాదు. జోష్న ఏం చేసిందో తన వాళ్ళ ముందు బయట పెడితే అప్పుడు జోష్నకి ఎలా బుద్ధి చెప్పాలో తన వాళ్లే చూసుకుంటారు అని చెప్పేసి అంటూ ఉంటుంది దీప. నేను ఇంటికి వెళ్తాను, నువ్వు కూడా అక్కడికి వచ్చి జోష్న గురించి, జోష్న చేసిన కుట్రల గురించి బయటపెట్టు. అప్పుడు జోష్నకి ఎలా బుద్ధి చెప్పాలో తాతయ్య, అలాగే తన తండ్రి, అలాగే ఇక సుమిత్ర గారు కూడా చూసుకుంటారని చెప్పి అంటూ ఉండగానే మంచి అవకాశం మిస్ చేసుకుంటానా? జోష్నని ఇరికించే అవకాశం వస్తే ఎట్టి పరిస్థితిలోని కూడా వదులుకోను అని చెప్పేసి ఇక నువ్వు వెళ్ళు, నేను వస్తానని చెప్పేసి వైరా అయితే దీప వెళ్ళినా కాసేపటికైతే బయలుదేరి వెళ్తాడు. అలా వెళ్ళేసరికి వైరాని చూసి జోష్ని షాక్ అయిపోతుంది. మళ్ళీ వీడొచ్చాడేంటి అని చెప్పేసి చూస్తూ ఉండగానే ఈలోగా శివనారాయణ గబగబా రివాల్వర్ తేవడానికి వెళ్ళిపోతాడు. ఆగండి నాన్న, అసలు నువ్వేంట్రా ఇంత ధైర్యంగా మా ముందుకు ఎలా వచ్చావు? నా కూతుర్ని కిడ్నాప్ చేసి నా మేనల్లుడికి బుల్లెట్ తగిలేలా చేసి నా కూతుర్ని చంపాలని చూసావు. ఇప్పుడు మా ముందుకొస్తే నువ్వు ప్రాణాలతో వెళదామని అనుకున్నావా? హలో, మీరందరూ ఇంతగా ఆవేశపడతారని నాకు తెలుసు. కానీ మీ ముందుకు రావడానికి ఒక కారణం ఉంది. నేను మాత్రమే తప్పు చేస్తే నేను రాకపోయేవాణ్ణేమో మీ ముందుకి. కానీ నాతో పాటు మీ ముందు అమాయకురాల్లా నిలబడి నటిస్తూ ఉన్న మీ కూతురు జోష్న కూడా తప్పు చేసింది కాబట్టే మీ ముందుకి ఇంత ధైర్యంగా రాగలిగాను. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు చేసిన తప్పులు నా కూతురు మీద నెట్టేయాలని చూస్తున్నావా? అవునవును, మీ కూతురు చాలా అమాయకురాలు కదా. తన ఆస్తిని తనే కొట్టేయాలనుకుని అంతటి అమాయకురాలు. ఏం మాట్లాడుతున్నావు? అవును, ఆ రోజు రెస్టారెంట్ విషయంలో ఫుడ్ పాయిజన్ జరగడానికి శ్రీధర్ గారు అరెస్టు కావడానికి కారణం జోష్న. ఆ తర్వాత నన్ను ఇరికించి తను తప్పించుకుంది. అలాగే తన మీద పగతో కిడ్నాప్ నేను చేస్తే 20 కోట్లు వసూలు చేయాలనుకున్న నా చేత 30 కోట్లు వసూలు చేయించి 10 కోట్లు తను నొక్కేయాలి అనుకుంది. వాళ్ళమ్మని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే డబ్బు వస్తాయని ప్లాన్ చేసింది తనే. తన ప్లాన్ ప్రకారం ఫాలో అవడం కారణంగానే ఈరోజు మళ్ళీ మీ ముందు నేను తప్పు చేసిన వాడిగా నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా కూడా మీ కూతురు జోష్న కారణంగానే జరిగిందని చెప్పేసి వైరా నిజం చెప్పేసరికి ఒక్కసారే షాక్ అయిపోయి ఉండిపోతుంది జోష్న. అయితే లేదు, నేను అలా చేయలేదు. ఏంటి అంటే సాక్ష్యాలు లేకుండానే ఇక్కడికి వచ్చాను అనుకుంటున్నావా? నాకు తెలుసు నీ సంగతి. నువ్వు చాలా తెలివైన దానివి, నన్ను ఇరికిస్తావని. అందుకే సాక్ష్యాలతోనే ఇక్కడికి వచ్చాను. నువ్వు మాట్లాడిన ప్రతి మాటని మా పిఏ రికార్డ్ చేశాడు, వినిపిస్తాను వినండి అంటూ తన చేతిలో ఉన్న ఫోన్లో మాటలన్నీ కూడా వాళ్లకు వినిపిస్తాడు. అలా జోష్న చేసిన కుట్ర మొత్తం బయటపడిపోతుంది. జోష్న చెంప అందరి కళ్ళ ముందు పగలగొడుతుంది దీప. నువ్వు తప్పు చేసి నువ్వు ఇరుక్కుని నా భర్తని ఇలాంటి పరిస్థితికి తీసుకొచ్చి అందరి ముందు ఏమీ తెలియని దానిలా నటించావా? నిన్ను అసలు ఏం చెయ్యాలి? ఏంటమ్మా,
కొట్టానని బాధపడుతున్నారా? మరి మీ కూతురు చేసిన తప్పుల గురించి మాట్లాడరేంటి? అని దీప సుమిత్రను కూడా నిలదీస్తుంది. దెబ్బకు సుమిత్రకు కూడా పెద్ద షాక్ ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ఇలానే జరగాలని మీరు కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి.